Welcome my channel Jesus Marvel Ministries Bible Study. నందు ప్రియమైన వారలారా, అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఈ దినమంతట్లో దేవుడు మనకు సహాయపడలాగా దేవుని మెలనైన స్వరాన్ని వినటానికి ప్రభు పాదాలు చెంతకొద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చును, ఈ స్థలమందు నీ కుమారులైన కుమార్తెలను పుట్టకున్నట్లు నీ వివాహము చేసుకొనకూడదు. దేవుడు కొన్ని విషయాల్లో మరి స్పష్టముగా చేసుకొనకూడదు అని చెప్తున్నాడు. వివాహము చేసుకొనకూడదు. దేవుని వాక్యాన్ని చూస్తూ రండి. నిజంగా మరి ఆ దినాల్లో దేవుడు ఆ స్థలమందు కుమారులైన కుమార్తెలైన పుట్టటము దేవుని చిత్తము కాదంటున్నాడు. నిజంగా చూస్తే వివాహం అసలు వద్దని చెప్తున్నాడు. ఎందుకని నువ్వు వద్దని దేవుడు మాట్లాడుతూ వచ్చాడో తెలుసా? పుట్టు కుమారులను కుమార్తెలు కానీ కనినటువంటి తల్లులను కానీ తండ్రులను గురించి నేను సెలవిస్తున్న మాట ఏంటంటే, వారు ఘోరమైన మరణము నొందెదరు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబ వ్యవస్థ భయంకరమైనటువంటి కీడు గురించి వెళ్తుంది కనుక మీరు కుటుంబ వ్యవస్థలోకి అసలు ప్రవేశించకుండానే ఉండటం మంచిది అంటున్నాడు. ఈ దినాల్లో వివాహం గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఆలోచనను గుర్తెరగకుండా, తమ సొంత తలంపుల చేత తమ సొంత ఉద్దేశాలు కలిగి ఉండి మరి వివాహము చేసేటువంటి వారుగా తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలు కూడా అలానే ఉంటున్నారు. యవ్వన కాలపు కుమార్తెలారా కుమారులారా, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరెవరినో ప్రేమించి లేదా మీ సొంత ఆకర్షణలకు లోనైపోయి మీ ఇష్టానుసారంగా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పక ఈ యొక్క కీడు ఏదైతే చెప్పబోతున్నామో ఆ కీడు మీ జీవితాల్లో సంభవిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. తల్లిదండ్రులారా, మనము కూడా బిడ్డల వివాహాలు చేసేటప్పుడు వారి పట్ల దేవుని ఉద్దేశం ఏమైనదో తెలుసుకొని సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కనిపెట్టుకొని వివాహం చేసేవారికి ఉండాలి. ఈ రోజుల్లో మనందరం కూడా మంచి కలర్ చూస్తాము, అలాగే ఆర్థిక విషయాల్లో వారికి సమృద్ధి ఉందా లేదా అని చూసుకుంటాం. అలాగే మరి మన కుల వ్యవస్థలను బట్టి కూడా, కులాలను బట్టి అది ఏ కులానికి చెందినవారో అని తెలుసుకొని మరి కులాల గురించి ఆలోచనతోటి మనం ముందుకెళ్తాం. కనుక ఇలాగా మరి కులము గురించి, అలాగే ఆర్థిక విషయాల గురించి, అలాగే లోకములో ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాలు కలిగినటువంటి మనసు కలిగి ఉండి మరి వివాహం కొరకు ఐహిక సంబంధంగా ఏవైతే అవసరమో వాటన్నిటిని కూడా మనం మనసు పెట్టి జరిగించేటువంటి వారు ఉంటాం. కానీ ఆత్మ సంబంధంగా వారికి మారు మనసు ఉన్నదా, రక్షణ ఉందా, కుటుంబం అంతా ప్రార్థనా పరులైన కుటుంబమేనా, దైవికమైన కుటుంబంగా ఉంటున్నారా, వారి దేవునిలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఫలింపు ఉందా, ఇలాంటి విషయాలను గమనించుకొని మరి వివాహంలోకి అడుగుపెట్టాల్సినటువంటి మనం ఈనాడు ఐహిక సంబంధమైన విషయాలను బట్టి వివాహము చేయటానికి మరి తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఇలాంటి తీరులో ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఆత్మ సంబంధమైన వాటి గురించిన శ్రద్ధ లేదు, కానీ ఐహిక సంబంధమైన వాటి గురించే ఎక్కువగా ఆలోచన కలిగి వివాహాలు జరిగిస్తున్నారు. అట్లాంటి వారికే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అలాంటి వివాహము చేసుకొనకూడదు. కనుక వివాహం చేసుకుంటే ఏమవుతుంది? మేము అలాగనే ఉంటాం, మేము అలాగనే చేస్తాం. ఇప్పుడు సర్వలోకంలో అలాగనే ఉండి చేస్తుంటున్నారు. అన్ని జనులందరూ చేసే పని అదే కదా. దేవుని యొక్క ఆలోచన తెలియకుండా వివాహం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందని చూస్తూ వచ్చినప్పుడు వారు ఘోరమైన మరణం పొందుదురు, వారిని గూర్చి రోదనము చేయబడుదురు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండుదురు, ఖడ్గము చేత క్షామము చేత నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులు భూజంతువులకు ఆహారముగా ఉండును. ఈ దినాల్లో క్షామం ఏర్పడుతుంది, ఖడ్గం వస్తుంది, మరి శవాలు ఆకాశ పక్షుల్లాగా భూజంతువులాగా మరి ఆహారం అయిపోతుందని ఈ రీతిగా దేవుడు ఏమేమి కీడు సంభవించబోతుందో దాన్ని అంతటిని కూడా వివరణగా చెప్తూ వచ్చున్నాడు. కనుక ఆనాటి ప్రజల యొక్క జీవితాలు చూస్తూ వచ్చినప్పుడు వారు వివాహము ఒకవేళ దేవుడు కాదన్నప్పుడు వద్దన్నప్పుడు కూడా దాన్ని జరిగిస్తూ వచ్చినట్లయితే దేవుడు ఏ విధమైన కీడు వారి మీదకి సంభవింపబోతుందో దాని గురించిన పూర్తి వివరణ ఇస్తూ వచ్చాడు. ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయక వారి ఎడల కృపావాసమును
చూపకయో ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకము, వారిని గురించి అంగలార్చుటకు పోకము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము. ఇది యెహోవా వాక్కు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమాధానం లేని పరిస్థితి, కృపా వాత్సల్యమును నేను వారి మీద చూపను అంటున్నాడు దేవుడు. అలాగే రోదన చేయి ఇళ్ళకి వెళ్ళొద్దు, అంగలారుస్తున్నటువంటి వారి వద్దకు వెళ్ళొద్దు, ఓదార్చుటకు అస్సలు వెళ్ళొద్దు. దేవుని వాక్యంలో చూడండి. ఎందుకంటే వారు పాతి పెట్టబడరు, వారు అంగలార్చుకుందురు, తమను తాము కోసుకొనుకుందురు, తమను తాము బోడు చేసుకుందురు. ఇక్కడ చూస్తుంటే కోసుకునేవారుగా, బోడు చేసుకునేవారుగా, చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవ్వరూ పంచిపెట్టరు. ఒకరి తండ్రి అయిన తల్లి అయిన చనిపోయినని ఎవరిని వారికి ఓదార్పు పాత్రను త్రాగనీకుందురు. దేవుని వాక్యంలో చూస్తే అసలు ఓదార్చడానికి కూడా వెళ్ళొద్దు, వారి అంగలార్పులో వారికి తోడుగా ఉండొద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు ఇంతగా చూస్తే అన్నపానాలు గుచ్చుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారికి అంగలార్పు పాత్రను అసలు అందించొద్దు. వారి జీవితాల్లో సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమార స్వరం ఇలాంటివి ఏవి ఉండవు అని చెప్పి ఆ పరిస్థితి అంతా కూడా అంత కఠినముగా దేవుడు ఎందుకు చెప్తా వస్తుంటున్నాడు? దేవుడు మాట్లాడుతున్న తీరు చూస్తున్నప్పుడు అమ్మో ఏంటి ఇంత కఠినంగా ఉండమంటున్నాడు అని మనకు అనిపించవచ్చు. నిజంగా ఈ లోకంలో మనందరం కూడా ఒక విషయం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఎందుకు అంత ఘోరమైన బాధకు మనల్ని ఎందుకు అప్పగిస్తాడు? అందుకే దేనిని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను. మా దేవుడైన యెహోవా విరోధంగా మా దోషమేమి, మా పాపమేమిటి? ఈరోజు మనందరి జీవితాల్లో ఒకటి గమనించండి. కుటుంబ వ్యవస్థలో అందరూ కూడా అసమాధానం, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎన్నో కలహాలు, నెమ్మది లేదు, కలవరం, అనేకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం, ఇలాంటివి ఎందుకు ఇంత ఘోరమైన బాధకి మానవాళి మరి వివాహం చేసుకొని కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబ వ్యవస్థలో ఈ రోజున దుఃఖము, విచారం, దిగులు, కలవరాలు, మరణం ఇట్లాంటివన్నీ ఘోరమైనటువంటి బాధ ఎందుకు కలుగుతుంది? ఏంటి మేము చేసిన దోషం ఏంటి? ఏంటి మేము చేసిన పాపం ఏంటి? ఎందుకు మా కుటుంబాలు ఇట్లా అయిపోతుంటున్నాయి అని ఈ రోజున చాలామంది మానవులు తమ జీవితాల్లో కలుగుతున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నారు. అయితే ఒకటి గమనించండి, దేవుడు స్పష్టంగా మరి మనం ప్రశ్న అడిగితే దేవుడు సమాధానం చెప్పే దేవుడు. మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు దేవుడు దానికి తప్పక సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఈ యొక్క ఉదయకాల సంబంధం మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మీ పితరులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టియే కదా. చూడండి, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టేసి మనం అన్యమైన వాటిని ఎప్పుడైతే పూజించి వాటిని సేవిస్తున్నామో దానిని బట్టియే కారణం అంటున్నాడు. రెండవదిగా చూస్తే ధర్మశాస్త్రమున గైకొనక నన్ను విసర్జించిరి. ధర్మశాస్త్రాన్ని గైకొనటం మానేశారు, ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించట్లేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా గ్రహించుకునే మనసు నీకు లేదు. ఆలకించుడి. అందుకే మీరు అందరూ నా మాట వినకుండా ఉంటున్నారు. మాట వింటలే, దేవుని మాట పెడచెవిని పెట్టేస్తున్నాం, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం, కాఠిన్య చొప్పున నడుచుకుంటున్నాం. ప్రియులారా, మన హృదయం కఠినమైపోయినప్పుడు ఆ కాఠిన్యాన్ని బట్టే మనం నడుస్తాం. మరి మెత్తన చేయబడాలంటే దేవుడు మరి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నీ జీవితంలో హృదయం మెత్తన చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు. నువ్వు హృదయాన్ని కఠినం చేసుకున్నంత కాలం నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా బలపడే అవకాశం లేదు. దేవుని మాట వినకుండా నువ్వు ఎంత మేరకు నువ్వు పరిగెత్తుతూ వచ్చినా అంతవరకు నువ్వు అన్ని విషయాల్లో కూడా నష్టపోతూనే ఉంటావు. కనుక దేవుని వాక్యం చూస్తుంటే మరి ఇట్టి రీతిగా మన జీవితాల్లో మన పితరుల కంటే విస్తారమైన చెడుతనం చేసి ఉన్నారంటున్నాడు. చెడుతనం ఎంత అంటే అంత కాదు, విస్తారంగా చెడుతనం చేసుకుంటూ పోతున్నావు. కనుక ఇట్టి రీతిగా మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, ఎన్ని సంగతులను దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు మనకి ఘోరమైన బాధ? ఎందుకయ్యా మేము ఏం చేసాం? మా దోషం ఏంటి? మా పాపం ఏంటి? అంటే దేవుడు చెప్తున్న మాటలు ఇవే. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి కీడు సంభవించే కుటుంబాలుగా, అలాగే శాపగ్రస్తమైన కుటుంబాలుగా, అలాగ వివాహ వ్యవస్థలోకి ప్రవేశించి
తల్లిదండ్రులుగా పిల్లలు అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాల్సిన కుటుంబం ఈరోజు ఆశీర్వాదం లేకుండా శపితమైన కుటుంబాలుగా, కీడు సంభవించే కుటుంబాలుగా ఎందుకు మారిపోతా వచ్చినాయి అంటే మన యొక్క చెడుతనమే కారణం. కనుక మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టేద్దాం. ఏ విషయంలో అయితే నువ్వు చెడుతనంలో బ్రతుకుతున్నావో దాన్ని మొట్టమొదట నువ్వు విడిచిపెట్టి చూడు, నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా చేయబడుతుందో. కనుక దేవుడు సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు మళ్ళుకో. సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు తెలుసుకొని చూడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించడానికి నీ మనసులో అటు ఆలోచనతో నువ్వు ముందుకొస్తే, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కనుక అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు చేసేదంతా సఫలీకృతం అవుతుంది. నువ్వేం చేసినా సంతోషంగా ఉంటావు. ఆ పెండ్లి కుమారుని యొక్క సంతోషం, ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరం, పెండ్లి కుమార్తె యొక్క స్వరం అలాగే చూస్తూ వస్తే నీ జీవితంలో ఆనందం, సంతోషధ్వని, ఆనందధ్వని నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటుంది. అప్పుడు నీవు ఎంతగానో సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఇప్పుడు దేవుని చిత్తంలో చెడుతనాన్ని విసర్జించి హృదయ కాఠిన్యాన్ని తొలగించుకొని దేవుని మాటకు విధేయత చూపిస్తూ సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంతకొచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విషయాన్ని గైకొని తెలుసుకొని దాన్ని విసర్జించకుండా దాన్ని గ్రహించుకొని నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు దేవుడు నీకు కావలసిన ఆనందాన్ని సమృద్ధిగా నీకు ఇస్తాడు. కుటుంబ వ్యవస్థలో బహుగా దీవించబడే పరిస్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. కనుక అందుకే ఆ దినాల్లో దేవుడంట దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి వారిని ఆ దేశము నుండి వెళ్ళగొట్టి వేరే దేశంలోకి పంపివేస్తూ వచ్చాడంట. కనుక అలాంటి పరిస్థితి మన జీవితంలో సంభవించకుండా, దేవా నా జీవితంలో ఇంతకాలం నేను గ్రహింపు లేకుండా బ్రతికానయ్యా, నేను అనుకుంటా వచ్చాను నాకెందుకు ఈ నష్టాలు, నాకెందుకు ఈ ఘోరమైనటువంటి శిక్ష, నాకెందుకు ఈ ఘోరమైనటువంటి బాధ నాకెందుకు కలగజేస్తున్నావు అని అనుకున్నానే కానీ దానికి సమాధానం కోసం నేను వెతకలేకపోయాను తండ్రి. ఈరోజు నీవు నాకు సమాధానం ఇచ్చావయ్యా, ఇక నుంచి నేను సమాధానం కొరకు వెతికి వెంటాడతానని చెప్పి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. వివాహ వ్యవస్థలో దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన గుర్తెరగకుండా మన సొంత ఇచ్చలను బట్టి ఎప్పుడైతే వివాహం చేసుకుంటున్నామో, మన కోరికలను నెరవేర్చుకున్నట కొరకు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటున్నామో, ఆ కోరికలు నెరవేర్చుకునే ఉద్దేశంలో ఎప్పుడైతే మన సొంత తలంపులను బట్టి కులాలు, రంగు, అలాగే ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసి మనం వివాహం చేసుకుంటున్నాము, అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే కుటుంబ వ్యవస్థలో వివాహం జరిగిన తర్వాత సమాధానం లేకపోవటం, అల్లరి, కొట్లాటలు, నెమ్మది లేకపోవటం, కలవరం, ఇలాంటివన్నీ కూడా జరగటానికి కారణం అదే. కనుక నీవు అలాంటి తలంపుతో ఉంటే మాత్రం అసలు వివాహం చేసుకోనకుండా ఉండటమే మంచిది. వివాహం చేసుకునేటప్పుడు తండ్రి చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఆలోచన గుర్తిరిగి మారు మనసు రక్షణ పొందినటువంటి వారిని, పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారిని నువ్వు వివాహం చేసుకున్నట్లయితే నీ జీవితం అంతా శాంతి, సమాధానం, సంతోషం ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో దీవెన ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరం. నీ కుమారులను దేవుడు దీవిస్తాడు. అన్ని విషయాల్లో నీకు నెమ్మది, అన్ని విషయాల్లో కూడా ఆ యొక్క సంతోషధ్వని, ఆనందధ్వని కుటుంబంలో కలిగి జీవిస్తాం. కనుక ఈ ఉదయకాల సంబంధం నీకేం కావాలి? సంతోషము, ఆనందం కావాలా? సమాధానం కావాలా? శాంతి కావాలా? లేదా లోకానుసారమైనటువంటి కీడు సంభవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలా? ఈ యొక్క ఉదయకాల సంబంధం నువ్వు కోరుకొని దాని ప్రకారం నిర్ణయించుకొని దేవుని కొరకు సాక్షార్థమైన జీవితాన్ని కలిగి అన్ని విషయాల్లో ఆనందించి సంతోషించే వ్యక్తిగా, ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా మనల్ని చేసి మన జీవితాల్లో క్షేమాన్ని అనుగ్రహించులాగా ఈ ఉదయకాల సంబంధం హృదయపూర్వకంగా ప్రభు పాదాల చెంతకు వచ్చి ప్రభువుకు లోబడి మన ఆంతరంగికలో ఉన్న చెడుతనాన్ని అంతా తీసేసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించుకొని దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండలాగన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.
ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.